ఇరాన్ తర్వాత అమెరికా కొత్త టార్గెట్ ఏంటి? నార్త్ కొరియా కాబోతుందా? కిమ్ లక్ష్యంగా అమెరికా ఆపరేషన్ స్టార్ట్ చేయబోతుందా? ఇవాల్టి నుంచి సౌత్ కొరియాతో కలిసి జాయింట్గా అమెరికా యుద్ధ విన్యాసాలు చేయబోతుంది. ఫ్రీడమ్ షీల్డ్ పేరుతో సైనిక విన్యాసాలు జరపబోతోంది. వేలాది మంది సైనికులు పాల్గొనబోతున్నారు. మార్చి 19 వరకు విన్యాసాలు కొనసాగబోతున్నాయి. ఈ ఆర్మీ ఆపరేషన్తో కొరియాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అమెరికా నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, ఇతర రక్షణ సామాగ్రి తరలిస్తున్నట్లు సమాచారం. మిస్సైళ్లతో పాటు ఇతర క్షిపణి నిరోధక వ్యవస్థలను ఓవైపు పశ్చిమాసియాకు తరలించారు. ఫ్రీడమ్ షీల్డ్ విన్యాసాలపై ఉత్తర కొరియా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉంగ్ జోన్ మొన్న కొత్త రకము డెస్ట్రాయర్ క్షిపణులను ప్రయోగించారు. ఖోయి హయోన్ పేరుతో 3వ రకం డెస్ట్రాయర్లను పరీక్షించారు. 5,000 కిలోల పేలోడ్తో అత్యంత సమర్థవంతంగా లక్ష్యాన్ని ఛేదించగల ఈ మిస్సైళ్లను ఇటీవలే వారం కిందటే కిమ్ ప్రయోగించిన తర్వాత వారి టార్గెట్ దక్షిణ కొరియాగానే కనిపిస్తోంది. ఉత్తర దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా చాలా రోజులుగా వైరం కొనసాగుతోంది. వాస్తవానికి రెండు దేశాలు ఒకప్పుడు కొరియా అవిభాజ్య దేశంగా ఉన్నాయి. కానీ విడిపోయిన తర్వాత ఉత్తర దక్షిణ కొరియాలుగా విడిపోయాయి. దక్షిణ కొరియా అత్యంత ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని ప్రపంచ దేశాల్లో టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉంటూ ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తుంటే, ఉత్తర కొరియా మాత్రం పూర్తిగా యుద్ధ విన్యాసాలు అలాగే సైన్యాన్ని తయారు చేసుకోవడంలో, అణ్వస్త్రాలను రూపొందించుకోవడంలో బిజీగా మారిపోయింది. ఉత్తర కొరియా పాలకులు కూడా అలాగే ఉండిపోయారు. నియంత పాలన కొనసాగుతుంది. ఇప్పుడున్నటువంటి కిమ్ ఆయన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అతి చిన్న వయసులోనే ఆ దేశ అధ్యక్ష పదవి చేపట్టారు. ఇరాన్పై ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో అటు పశ్చిమాసియాలో ఉద్రిక్తత, ఇటు మరోవైపు దక్షిణాసియాలో కొరియా దేశాల మధ్య యుద్ధ విన్యాసాలు ఎక్కడికి దారితీస్తాయి? మళ్ళీ అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ తర్వాత ఇటు కొరియా అటు క్యూబా కాబోతుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా నెక్స్ట్ క్యూబా పని పడతామంటూ చెప్తున్నారు. దాని తర్వాత ఉత్తర కొరియా కూడా ఇందులో భాగంగా మారబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా అమెరికాకు చెందినటువంటి అత్యంత అధునాతన రక్షణ సంపత్తి ఇప్పుడు కొరియా వైపు మరలుతోంది. కొరియా అంటే దక్షిణ కొరియా, అమెరికా కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేయబోతున్నాయి. ఇక వీళ్లకు ప్రధానంగా ఉత్తర కొరియాకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అమెరికా నుంచి మొన్న జరిపిన మిసైల్ టెస్టులు అమెరికాను దక్షిణ కొరియాను సవాలు చేస్తూ జరిపిన మిసైల్ టెస్టులుగా చెప్తున్నారు. ఇక ఆ రెండు దేశాలకు కూడా తమ సత్తా ఏంటో బలమేంటో నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఖోయి హయోన్ రకం డెస్ట్రాయర్ను తయారు చేశామని చెప్తున్నారు. 2025లో రెండో డెస్ట్రాయర్ తయారు చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త డెస్ట్రాయర్ని తయారు చేశారు. దాని తర్వాత ప్రతి సంవత్సరానికి ఇలాంటివి 2-3 తయారు చేస్తామంటూ కిమ్ చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు వెనిజులా అధ్యక్షుడు మదురోని క్యాప్చర్ చేశారు అమెరికా. తర్వాత ఇరాన్పై విరుచుపడ్డారు, ఖొమైనీని అంతమొందించారు. నెక్స్ట్ టార్గెట్ కిమ్ జోంగ్ ఉన్ తమ తదుపరి లక్ష్యంగా ఉండబోతుందంటూ ఇప్పుడు వార్తలు అందుతున్నాయి. ఉత్తర కొరియా గేట్ల వద్ద అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు మోహరించిన పరిస్థితి కనబడుతోంది. ఉత్తర కొరియా ఇప్పుడు అమెరికా విదేశాంగ విధానంలో కేంద్రంగా ఉంది. వెనిజులా, ఇరాన్లో కిమ్ జోంగ్ ఉన్ జోక్యం చేసుకున్న తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటారా? మధ్యప్రాచ్యంలో యుద్ధం ఉధృతంగా జరుగుతుండగా అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు ప్రారంభించాయి. ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. అలాగే ప్రపంచ యుద్ధ ముప్పును ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓవైపు మధ్యప్రాచ్యంలో అమెరికా ఉనికి, ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్నప్పుడు తూర్పు ఆసియాలో కూడా యుద్ధ ప్రాతిపదికన పరిస్థితి తలెత్తింది. అమెరికా, దక్షిణ కొరియా తన అతిపెద్ద వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసాలు ఫ్రీడమ్ షీల్డ్ను ప్రారంభించాయి. ఈ చర్య ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్కు కోపం తెప్పించే అవకాశం కనిపిస్తుంది. ఆసియాలో
ఉద్రిక్తతను పెంచే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ సైనిక విన్యాసాలను ప్రపంచవ్యాప్తంగా చాలా తీవ్రంగా చూస్తున్నారు. అమెరికా ప్రస్తుతం ఇరాన్తో పోరాటంలో బిజీగా ఉన్నప్పటికీ దక్షిణ కొరియాతో పాటు వేలాది మంది సైనికులు అధునాతన యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలతో కూడిన సైనిక విన్యాసాలు నిర్వహించడం ద్వారా చైనా అలాగే ఉత్తర కొరియాకు స్పష్టమైన సంకేతాన్ని పంపినట్టుగా మనకు అర్థమవుతుంది. ఉత్తర కొరియా ఈ సైనిక విన్యాసాన్ని ఎల్లప్పుడూ ఖండిస్తూ దీనిని యుద్ధానికి రంగుల రిహార్సల్స్గా పిలుస్తోంది. ఇరాన్లోని సంఘర్షణను ఉపయోగించుకొని ఉత్తర కొరియా ఒక పెద్ద క్షిపణి పరీక్ష లేదా అణు పరీక్ష నిర్వహించడం ద్వారా అమెరికాపై ఒత్తిడి తీసుకురావచ్చంటూ రక్షణ నిపుణులు అభిప్రాయం చెప్తున్నారు. సో దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో యుద్ధం ఉధృతంగా జరుగుతుండగా ఇటు అమెరికా ప్రారంభించిన ఈ భారీ సైనిక విన్యాసాలు కేవలం ఒక విన్యాసం మాత్రమే కాదు, ఉత్తర కొరియాకు ప్రత్యక్ష హెచ్చరికగా కూడా పరిగణించబడుతున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ ఇరాన్ యుద్ధాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే అమెరికా వారిపై కూలిపోతుందంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా అమెరికా తన శత్రు దేశాల పాలనను పడగొట్టడానికి లేదా వాటి వనరులపై నియంత్రణ సాధించడానికి ఒక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఫస్ట్ వన్ వెనిజులా, ఇది నికోలస్ మదురో పాలనను అస్థిరపరిచింది, దాని చమురు నిల్వలపై ఒత్తిడి తెచ్చింది. ఇక సెకండ్ ఇరాన్ సూపర్ లీడర్లో ప్రస్తుత మార్పు తర్వాత అమెరికా తన సైనిక దూకుడును పెంచింది. ఇక నెక్స్ట్ ఉత్తర కొరియా, కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అంతరం కలిగించడానికి అమెరికా ప్రత్యక్ష చర్యకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికా ఉత్తర కొరియా లక్ష్యంగా చేసుకుంటే చైనా, రష్యా మౌనంగా ఉండడానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధం కేవలం 2 దేశాలకే పరిమితం కాకపోవచ్చు, కానీ ప్రపంచ యుద్ధంగా మారే ఛాన్స్ కూడా ఉంది. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్ లేదా చైన్ గొలుసును పూర్తిగా కూల్చివేసే ప్రమాదం ఉంది. సో మొత్తం మీద ఈ యుద్ధ గంటికలు మోగితే కనుక మళ్ళీ తూర్పు ఆసియాలో, ఒకవేళ మధ్య ఆసియాలో, మిడిల్ ఈస్ట్లో, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత నెక్స్ట్ టార్గెట్ క్యూబా ఉండబోతుంది, అలాగే దాని తర్వాత కొరియా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా సైనిక విన్యాసాలు దేనికి సంకేతాలనే మాట ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాజకీయ నిపుణులు, అంతర్జాతీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. ఇరాన్తో యుద్ధంలో చిక్కున్నప్పటికీ కూడా సోమవారం దక్షిణ కొరియాతో కలిసి ఫ్రీడమ్ షీల్డ్ అనే ప్రధాన సైనిక విన్యాసాలను ప్రారంభించడం ద్వారా అమెరికా నార్త్ కొరియాకు హెచ్చరికలు పంపినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విన్యాసాల సమయంలోనే ఆయుధ బదిలీలు జరుగుతాయనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం ఇటు మిడిల్ ఈస్ట్లో సంఘర్షణ, అటు కొరియా ద్వీపకల్పంలో అమెరికా ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు మళ్ళీ పెరిగితే కనుక ఇక ఫ్రీడమ్ షీల్డ్ అనే ఈ సైనిక విన్యాసాలకు సంబంధించి ఇలాంటి అభిప్రాయాలు వస్తాయని తెలియబోతుంది. ఇందులో వేలాది మంది సైనికులు పాల్గొంటారు. ఈ విన్యాసాలు సోమవారం ప్రారంభమై మార్చి 19 వరకు కొనసాగుతాయి. అలాగే దక్షిణ కొరియాతో అక్కడి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఈ మార్చి 19 జరిగే ఫ్రైడేల్ షీల్డ్లో దాదాపు 18,000 కొరియా సైనికులు పాల్గొంటారంటూ చెప్తున్నారు. అయితే యుఎస్ ఫోర్సెస్ కొరియా యుఎస్ దళాల సంఖ్యను నిర్ధారించలేదు. మరోవైపు ఆయుధ బదిలీపై దక్షిణ కొరియా మీడియాలో ఊహాగానాల నేపథ్యంలో వాషింగ్టన్ దక్షిణ కొరియా నుంచి కొన్ని సైనిక వనరులను ఇరాన్తో పోరాడడానికి మళ్లిస్తుందంటూ దక్షిణ కొరియా మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. ఇక భద్రతా కారణాల దృష్ట్యా సైనిక ఆస్తుల నిర్దిష్ట కదలికలపై వ్యాఖ్యానించబోమంటూ యుఎస్ కూడా చెప్తోంది. కొన్ని యుఎస్ పేట్రియాట్ క్షిపణి నిరోధక వ్యవస్థలు, ఇతర పరికరాలను మిడిల్ ఈస్ట్కు పంపుతున్నట్టుగానే నివేదికలు వస్తున్నాయని మాట్లాడేందుకు దక్షిణ కొరియా ఖండిస్తోంది. అయితే ఇది మిత్రదేశాల ఉమ్మడి రక్షణ వ్యూహాన్ని ప్రభావితం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక మరోవైపు ఉత్తర కొరియా ఫ్రీడమ్ షీల్డ్ విన్యాసాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తరచుగా ఈ విన్యాసాలను దండయాత్రకు రిహార్సల్గా భావిస్తోంది. ఇది టెన్షన్స్ పెంచుతోందంటుంది. గత నెలలో ప్యోంగ్యాంగ్లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో ఉత్తర కొరియా నాయకుడు కిమ్ ఉంగ్ జోన్ సియోల్ పట్ల తన కఠినమైన వైఖరిని పునరుద్ఘాటించారు. కానీ వాషింగ్టన్తో సంభాషణకు తలుపులు తెరిచి ఉంచారు. అమెరికా తన అణ్వాయుధీకరణ ముందస్తు షరతును విరమించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర కొరియా తన నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య 2019లో జరిగిన శిఖరాగ్ర సమావేశం విఫలమైనప్పటి నుంచి వాషింగ్టన్ సియోల్తో అన్ని అర్థవంతమైన సంభాషణ నిలిపేసినట్టుగా అర్థం చేసుకోవాలి. ఇటీవలి సంవత్సరాల్లో 2 దేశాల మధ్య టెన్షన్స్ పెరిగాయి. కిమ్ తన అణ్వాయుధ సామాగ్రిని వేగంగా అభివృద్ధి చేయడానికి ఉక్రెయిన్పై రష్యా దాడిని సద్వినియోగం చేసుకున్నాడు. కిమ్ రష్యాతో తన సైనిక బంధాలను కూడా బలోపేతం చేసుకున్నాడు. ఉక్రెయిన్ యుద్ధం కోసం రష్యాకు ఆయుధాలు, దళాలను పంపాడు. ఇది యుద్ధంలో పోరాటానికి సహాయపడింది. సో 2 దేశాలు సంవత్సరానికి 2 సార్లు నిర్వహించే
కమాండ్ పోస్ట్ వ్యాయామాల్లో ఫ్రీడమ్ షీల్డ్ ఒకటి, మరొకటి ఆగస్టులో జరిగే ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్. ఈ వ్యాయామాలు ప్రధానంగా కంప్యూటర్ స్టిమ్యులేషన్లు, మారుతున్న పోరాట దృశ్యాలు, భద్రతా సవాళ్లను పరిష్కరించే ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలను పరీక్షించడంపై ఆధారపడి ఉంటుంది. ఇక వారియర్ షీల్డ్ 22 ఫీల్డ్ వ్యాయామాలను కలిగి ఉంటుంది. గత సంవత్సరం యుఎస్ దక్షిణ కొరియా ఈ సైనిక విన్యాసాలు చేసినప్పటికీ ఉత్తర కొరియాతో అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి మిత్రదేశాలు ఇవి ఇలా చేస్తున్నాయి, బెదిరించడానికి అంటూ కూడా ఊహాగానాలు వస్తున్నాయి. సో మొత్తం మీద ఇప్పుడు మార్చి చివరిలో లేదా ఏప్రిల్లో ట్రంప్ చైనా పర్యటన ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తుందని కూడా వేచి చూస్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర కొరియా నేత కిమ్ ఎవ్వరి మాట వినడనే వాదనలు ఉంటాయి. ముఖ్యంగా నియంత పాలకుడు, ప్రధానంగా అమెరికాని మొదటి శత్రువుగా భావించే కిమ్ ఎప్పటికప్పుడు అమెరికా కౌంటర్లు ఇస్తుంటాడు. అటు రష్యాతో స్నేహంగా ఉంటాడు, ఇటు చైనాతో స్నేహంగా ఉంటాడు. అసలు ఉక్రెయిన్పై యుద్ధంలో కిమ్ సైనికులు రష్యా సైన్యంలో చేరి దాదాపు వేలాది మంది ఉక్రెయిన్పై పోరాడి, అలాగే కొంతమంది ప్రాణాలు పోగొట్టుకొని అక్కడ రష్యాకు మద్దతుగా ఉన్నారు. దీంతో రష్యా వాళ్ళకు 100% సపోర్ట్ చేస్తుంది. ప్రత్యక్షంగా పాల్గొన్నారు యుద్ధంలో. ఆయుధాలు, మనుషులు, సైన్యం అంతా వెళ్ళింది. ఇప్పుడు ఒకవేళ అమెరికా ఉత్తర కొరియాపై దాడి చేస్తే రష్యా చూస్తూ ఊరుకోదు, వాళ్ళు కూడా యుద్ధంలో భాగస్వాములు అవుతారు. అటు చైనా కూడా వస్తుంది. సో ఇది కేవలం ఇక్కడ మిడిల్ ఈస్ట్లో మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇరాన్పై దాడి చేస్తే గల్ఫ్ దేశాలు సైలెంట్గా ఉంటున్నాయి, ఇజ్రాయెల్, ఇరాక్ కలిపి అటాక్ చేస్తే. కానీ ఇక్కడ అలా ఉండదు. ఒకవేళ కిమ్పై దాడి చేస్తే మిగతా దేశాలు వస్తాయి, అమెరికాకు మద్దతుగా పశ్చిమ దేశాలు వస్తాయి. అప్పుడు అది మూడో ప్రపంచ యుద్ధంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది కూడా మన పొరుగున. మనం దక్షిణాసియాలో ఉన్నాం, అది తూర్పు ఆసియాలో ఉంది. మనకు ఈశాన్యంగా తూర్పు వైపు ఉంటాయి ఈ దేశాలన్నీ కూడా. మరోవైపు ఇటు పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్, ఇది గల్ఫ్ కంట్రీస్, ఇరాన్ మన పైకి, పాకిస్తాన్ నుంచి ఆగ్నేయంగా ఉన్నటువంటి ఈ దేశం, వాయువ్యంగా ఉన్నటువంటి బలూచిస్తాన్ నుంచి అటువైపు ఉన్నటువంటి ఇరాన్ సరిహద్దును పంచుకుంటుంది పాకిస్తాన్తో, అటు పశ్చిమాసియా. సో ఆ రకంగా ఇటువైపు అటువైపు యుద్ధాలు జరిగితే కనుక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రపంచ మార్కెట్లపై దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థలపై పడే అవకాశం ఉంది. కానీ కిమ్ జోలికి పోరు. ఎందుకు పోరు? కిమ్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఆటమిక్ ఎనర్జీ ఉంది. మొన్న తయారు చేసిన మిసైల్స్లో కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ని లోడ్ చేసి పంపిస్తే కనుక విధ్వంసం ఉంటుంది. వాడు అనంత పని చేస్తాడు కిమ్, చాలా డేంజరస్ ఫెలో. అందుకే కిమ్కు భయపడతారు. అందుకే కిమ్ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపుతున్నాడు. అయినప్పుడు కూడా కిమ్తో చర్చలు ఫెయిల్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ యుద్ధకాంక్షతో కిమ్ కూడా అణగదొక్కాలని చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఆ దేశంలో ఏం జరుగుతుందో, అసలు ఆయన ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉత్తర కొరియా. అలాంటి దేశంతో యుద్ధం అంటే కాస్త భయానకంగానే ఉండబోతుంది. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు జరిగే ఉమ్మడి సైనిక విన్యాసాలు యుద్ధానికి సంకేతాలా ఏంటనేది మనం ఇదంతా కేవలం ఊహాజనిత ప్రక్రియగానే మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మిడిల్ ఈస్ట్లో అవుతుంది, తర్వాత నెక్స్ట్ టార్గెట్ క్యూబా అంటున్నారు. ఇక్కడ కొరియాతో పెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇక నిప్పుతో చెలగాటం ఆడమే అనే విషయం అమెరికా కూడా అర్థం చేసుకుంది. చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.